జడ్చర్ల పోలేపల్లి సెజ్ స్థానిక యువతకు ఎన్ని ఉద్యోగాలు? ఎమ్మెల్యేకు సూటిగా ప్రశ్నిస్తున్న డాక్టర్ కొంగాలి శ్రీకాంత్ అడ్వకేట్. జడ్చర్ల దగ్గర ఏర్పాటు చేసిన పోలేపల్లి సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రధానంగా అభివృద్ధి, పరిశ్రమలు మరియు ఉద్యోగాలు సృష్టించడానికి ఏర్పాటు చేయబడింది. ఈ నేపథ్యంలో జడ్చర్ల ప్రజలు ఎమ్మెల్యేని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నారు. ప్రస్తుతం పోలేపల్లి సెజ్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? అందులో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన స్థానిక యువతకు ఎన్ని ఉద్యోగాలు లభించాయి? స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే విధంగా అమలు అవుతోందా? స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే విధానం అమలవుతోందా? పరిశ్రమలు రావడం మంచి విషయం, కానీ ఆ పరిశ్రమల వల్ల స్థానిక యువతకు ఉపాధి లభించకపోతే అభివృద్ధి పూర్తి కాదని ప్రజలు భావిస్తున్నారు. అందుకే జడ్చర్ల ప్రజలు ఇప్పుడు ఒక స్పష్టమైన సమాధానం కోరుతున్నారు. పోలేపల్లి సెజ్లో స్థానిక యువతకు ఎంత శాతం ఉద్యోగాలు ఉన్నాయి? అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు రావడం కాదు, స్థానిక ప్రజలకు ఉపాధి పెంచాలి డాక్టర్ అడ్వకేట్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కొంగల్ శ్రీకాంత్, జడ్చర్ల. ముఖ్యంగా నేను ఒక విషయం మీద ఈ వీడియో చేయదలుచుకున్నా. అందులో ప్రధానంగా అంశం ఏంటంటే, మనకు పోలేపల్లి సెజ్ వచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా అధికారాలు మారుతూ ఉన్నా, జడ్చర్లలో ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నా కూడా జడ్చర్లలో ఉన్న యువత మాత్రం ఈరోజు కూడా నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతుంది. దీనికి ప్రధాన కారణం ఎవరు? మన జడ్చర్లలో సెజ్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఏదైతే మనకు సెజ్ ఏర్పడిందో అందులో 70% అక్కడున్న స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రధాన అంశం ద్వారా ఆ రోజు సెజ్ ఏర్పాటు జరిగింది. సెజ్ వల్ల అభివృద్ధి జరుగుతుంది, అది అందరికి కనిపిస్తుంది, అర్థమవుతుంది. కానీ సెజ్ వల్ల నా లోకల్ ఉన్న యువతకు ఏమాత్రం ఉపాధి లభిస్తుందని నేను జడ్చర్ల ఎమ్మెల్యే అనూద్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా. అన్న, మీరు ఒకసారి ఆలోచన చేయండి. జడ్చర్ల యువత ఈరోజు బీఫామ్ కంప్లీట్ చేసుకొని, ఎంఫామ్ కంప్లీట్ చేసుకొని, ఐటీఐ కంప్లీట్ చేసుకొని ఈరోజు అక్కడ ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాల్లో నోటిఫికేషన్ లేచి వాళ్లకు అక్కడి నుంచి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ మన జడ్చర్లలో కొన్ని వందల మంది వేరే రాష్ట్రాల నుంచి మన జడ్చర్ల నుండి నివాసం ఉండి సెజ్లో ఉద్యోగం చేస్తా ఉంటే మన జడ్చర్ల యువత మాత్రం ఈరోజు ఉద్యోగాలు లేక హైదరాబాద్ బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. దయచేసి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. నేను అడుగుతున్న మొదటి సమాధానం ఏంటంటే, ప్రశ్న, జడ్చర్ల ఉద్యోగాలు సెజ్లో యువతకు ఎంత శాతం కేటాయిస్తున్నారు? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెజ్లో ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు జడ్చర్ల యువతకు అనే దానిపైన మీరు అనాలిసిస్ చేయాలి. ఖచ్చితంగా జడ్చర్ల యువతకు సమాధానం చెప్పాల్సిందని ఈ వీడియో ద్వారా నేను అనూద్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. మళ్ళా సెజ్లో కూడా ఉన్న ప్రతి ఒక్క కంపెనీ కూడా మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. 70% స్థానిక ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కూడా మీరు దాన్ని తుంగలో దొక్కి ఇష్టం వచ్చినట్టు మీరు ఉద్యోగాలు ఇస్తే మాత్రం ఊక్కునేది లేదు. ప్రతి ఒక్క కంపెనీ మీద సమాచార హక్కు చట్టం కింద అన్ని విషయాలు సేకరించి మీ అందరికి కూడా చట్టబద్ధంగా మీతోని కొట్లాటకు కూడా జడ్చర్ల యువత సిద్ధమవుతుంది. నాతో పాటు జడ్చర్ల యువత దయచేసి సహకరించి మీ అందరూ నాతో పాటు నడిచి ఈ జడ్చర్ల యువతకు న్యాయం చేయాల్సిందిగా మనం అందరము ఏకం కావాలనే సందర్భం వచ్చింది. కాబట్టి మీరందరూ ఏకమై జడ్చర్ల యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దాం. రండి జడ్చర్ల యువత, ఇంకెన్ని రోజులు ఈ అవస్థలు, ఎన్ని రోజులు మనకి దుస్థితి, మీరందరూ కదిలి రావాలి. మనం జస్ట్ ఆస్క్ అనే ఉద్యమం ద్వారా మనం ఈ ఎమ్మెల్యే వారిని ఖచ్చితంగా జడ్చర్ల యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు పోరాటం చేద్దామని మీ అందరికి తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై భీమ్.